హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఫిబ్రవరి 20 నుంచి వీటి ధరలు భారీగా తగ్గింపు. మరి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే వంట నూనె ధరలు తగ్గనున్నాయా? మార్కెట్ పరిస్థితులపై విశ్లేషణ అండి. దేశీయ మార్కెట్లో వంట నూనెల ధరలు త్వరలోనే తగ్గే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం నూనె గింజలు ధరలు దిగువకు పడిపోతున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దిగుమతులు, డిమాండ్, సరఫరా సమీకరణ ప్రభావం అయితే చూపుతోందన్నమాట. సో నూనె గింజల ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అంటే, అంతర్జాతీయంగా నూనె గింజల ధరలు పెరిగిన దేశీయంగా మార్కెట్లో మాత్రము కొన్ని ధరలు తగ్గిపోయాయి. సో విదేశీ నుంచి దిగుమతి చేసిన నూనెలను దిగుమతి ధరల కంటే 4 లేదా 5% ఎక్కువ అయితే విక్రయిస్తున్నారన్నమాట. ఇకపోతే నిధుల కొరత కారణంగా విత్తన వ్యాపారులు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాన నూనె ధరలు ఎంఎస్పి కంటే తక్కువగా అయితే ఉన్నాయి. సో సోయాబీన్ కనీస మద్దతు ధర 4,800 ఉన్నప్పటికీ కూడా స్పాట్ మార్కెట్లో అయితే 15 నుంచి 18% తక్కువ, అంటే 4,000కు క్వింటాల్ చొప్పున అమ్ముతున్నారు. పొద్దుతిరుగుడు ఎంఎస్పి కంటే 20% తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వేరుశెనగ 22% నుంచి 23% వరకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఆవాలు ఇతర నూనె గింజలతో పోలిస్తే ధర నిలకడగానే ఉంది. ఈ పరిస్థితి రైతుకు పెద్ద ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. పంటలు కనీస మద్దతు ధర కంటే తక్కువ అమ్మకాలు జరగడం వల్ల వారి ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. వంట నూనెల ధరలపై ప్రభావం ఎలా ఉంటుందంటే, నూనె గింజల ధరలు తగ్గుతుండడంతో త్వరలో వంట నూనెల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. మార్కెట్లో నూనె కొనుగోలు, అమ్మకాలు, డిమాండ్ ఆధారంగా ధరల మార్పు కనిపించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా ఈ ధరలపై ప్రభావం చూపిస్తాయి. దిగుమతులు పెరిగితే స్థానికంగా తక్కువ ధరలకు నూనె అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతర పంట ధరల పరిస్థితి. పత్తి ధరలు గత 3 రోజులుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి ధరను $225 పెంచింది. పత్తి గింజల కేక్ ధరలు ఫ్యూచర్ ట్రేడింగ్లో దాదాపు 0.5% నుంచి 1% తగ్గాయి. హర్యానా, పంజాబ్ మార్కెట్లో పత్తి విత్తనాల ధరలు పెరిగాయి. అందుకే అక్కడ నూనె గింజల ధరల్లో పెద్ద మార్పు కనిపించలేదు. వంట నూనెల ధరలు ఎప్పుడు తగ్గుతాయి అంటే, మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం కొద్ది రోజుల్లో నూనెల సరఫరాలు పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది. సోయాబీన్, వేరుశెనగ, పొద్దుతిరుగుడు వంటి పంటల ధరలు మరింత దిగువకు వస్తే వంట నూనెల ధరలపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, దిగుమతుల పరిమితులు కూడా ఈ ధరలపై ప్రభావం అయితే చూపనున్నాయి. సో ఫైనల్గా వంట నూనెల ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉన్నప్పటికీ రైతులు ఎంఎస్పి కంటే తక్కువ ధరలకు పంటలు అమ్ముకోవాల్సిన పరిస్థితి పెద్ద సమస్యగా మారింది. స్పాట్ మార్కెట్లో తక్కువ ధరలకు పంటలు అమ్ముడవుతున్న వినియోగదారుల తక్షణం ధర పెరగడం ఆలస్యం కావచ్చు. అయితే దిగుమతులు పెరిగితే మార్కెట్లో సరఫరా ఎక్కువై వంట నూనెల ధరలు కూడా మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.